సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం సత్యసనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, రాజ్యలక్ష్మి గారు, వీరందరూ సంయుక్తంగా ఎట్లయినా సరే కార్యక్రమం నిర్వహించాలి. సంక్రాంతి పట్టుదలతో ఎంతో కష్టించి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడవలసిందిగా మరీ మనవి చేస్తూ ఉన్నాం. కోటేశ్వరరావు గారికి ఇది మా ఆహ్వానం. రండి కోటేశ్వరరావు గారు, దయచేసి మిమ్మల్ని ఈ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంది. ఇలాంటి పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఈ పోటీని ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా మా ఈ పోటీ కార్యక్రమాల్లో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారణభూతులు ఉన్నట్టున్నాయి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించి నిన్న మరి 4 రోజుల సెంటర్లో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మన క్రోసూరు వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మాండమైనటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమం జరుగుతుంది. మహాశయులారా, రండి, ప్రతి ఒక్కరు ఈ పోటీలో పాల్గొనండి. హలో, దయచేసి గమనించండి, ఎవరి బాక్స్ లో వాళ్ళే కూర్చోండి. పక్కకండి కింద మధ్య వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ బాక్సులోకి ఎంటర్ కావద్దండి. ఎవరు రిజర్వ్ చేసినటువంటి బాక్సుల్లో వాళ్ళే కూర్చోండి. దయచేసి ఎవరు కూడా అవుటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాక్స్ పక్కకు వైపు కూర్చుందని పథక శ్రేష్ఠులు శ్రీ కట్టపూడి అప్పారావు గారు, మరి అదేవిధంగా కట్టు సాయిరావు గారు, మా అనిల్ గారు, ఎంతో మంది మరి మాకు వెన్నంటి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దాని అపరిశుభ్రం చేయకండి. ముఖ్యం రవీంద్రారెడ్డి గారికి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక 10 నిమిషాల్లోనే మా ఈ పోటీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దయచేసి మీరు మీ షీట్లలో, మీ నెంబర్లో, మీ బాక్సుల్లో, మీ మరి ఓబీసీ కార్యదర్శి, అదేవిధంగా ప్రతిమ బహుమతిగా స్పీకర్ని ర్యాంక్ చేశారు బొల్లా భట్ల శ్రీనివాసరావు గారు. ఉన్నట్టుగా మిక్సింగ్ ఏర్పాటు చేశారు దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు. క్రోసూరు మండల వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుమల శెట్టి జగ్గయ్య గారు, వారి కుమారుడు ఆంజనేయులు గారు మరి ప్రత్యేక బహుమతులు ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి తోడ్పాటుగా గౌరవనీయులు పెద్దలు శ్రీ గోపాల్ రెడ్డి గారు, కొంచెం రవీంద్రారెడ్డి గారు 5 నిమిషాల్లో దయచేసి మీరందరూ కూడా మీరు నమోదు చేసినటువంటి బాక్సుల్లో మరి మీరు విధులు చేసుకొని మీరు సిగ్నల్ ఇవ్వగానే మీరు పోటీలు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నారు. మనకు అర్థం కాకుండా పాప వందే మాతరం పాడగలిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ
పాపలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దయచేసి మీ బాక్సుల్లో మీరు రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నారు. పోటీ 1 గంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి కమిటీ వాళ్ళు. 1 గంట వీళ్ళు టైం ఇస్తూ ఉన్నారు. ఈ గంటలో మీరు మరి బ్రహ్మాండంగా రంగులతో మరి ముగ్గురిని తీర్చిదిద్దవలసిందిగా కోరుతూ ఉన్నాం. సరిపోతుంది సార్ 1 సెకండ్ సార్. కాబట్టి 10 నిమిషాలనే ప్రారంభిస్తూ ఉన్నా. తీసుకోండి, మీ ప్లేస్ మీరు తీసుకోండి. రెడీ, త్వరగా వీలైనంత త్వరగా రంగులు తీర్చిదిద్ది ఆ బహుమతి అదేనంతే 10 నిమిషాలకు మరుగు. కానివ్వండి, రెండో వాళ్ళని బాక్స్లో ఎలా చెయ్యం. అలా ఉంటే వాళ్ళు కోర్టు నుంచి నిష్క్రమించినట్టు అర్థం. ఏదైనా సరే ఒక్క చేతి మీదగానే వాళ్ళు తయారు చేసుకోవాలి. రెండో వాళ్ళ సహాయం తీసుకోవద్దు. అమ్మాయి దయచేసి గమనించండి, బాక్సుల్లో రెండో వాళ్ళు దయచేసి గమనించండి. ఏదైనా బాక్సులో ఉన్న వాళ్ళ ఆగు. ఓకే. బాగా చేయొచ్చు నువ్వు. ఒకసారి చూడండి, ఇటు కెమెరా చూడండి. ఓకేనా?
దయచేసి గమనించండి, పోటీ ప్రారంభించబడింది. చక్కగా రంగుతోటి గురుగారు అప్పుడు 11:26 అయిందండి. 11:10 నిమిషాలకు ప్రారంభించబడ్డాయి. 12:10 వరకు ఈ మనం డిజైన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. పదకొండు 15 నిమిషాలకు 1 గంట టైం ఉంది. ఇంకొక 40 నిమిషాల్లోనే మీరు ఈ ముగ్గురు పూర్తి చేసుకుని మా కమిటీ వారికి అందించవలసి ఉంటుంది. సత్యనారాయణ సేవా ఫౌండేషన్ రామశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారు ఇప్పుడు వారికి భారతీయ జనతా పార్టీ మన దోషులు మొదలుపెట్టారు వారు సంపద సహకారం గురించుకుంటూ మనందరూ కూడా వారిని మా వారు అధ్యక్షులు ఇచ్చేసారు. వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. రామాలపాటి శ్రీనివాసరావు గారు తూర్పుడు మండల అధ్యక్షులు, అదేవిధంగా నారు శ్రీనివాసరెడ్డి గారు హామీ పథకం పల్నాడు జిల్లా కన్వీనర్ గారు నారు శ్రీనివాసరెడ్డి గారు, కట్టు సాయిరామ్ గారు పల్నాడు జిల్లా కన్వీనర్ గారు, సూర్య నాయకులు వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా మా ఈ కార్యక్రమానికి వచ్చేశారు. వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చర్చలు దమ్మలపాటి శ్రీనివాసరావు గారు కోర్సులు మండల అధ్యక్షులు, నాడు శ్రీనివాసరెడ్డి గారు గారు బీజేపీ నాయకులు, బ్రహ్మాండమైనటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గురు పోటీ ఏర్పాటు చేయబడింది. జరుగుతూ ఉందండి పోటీ. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా మరి మనవి చేస్తూ ఉన్నాం. ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సెషన్ బహుమతులు సమర్పించిన వారు ప్రథమ బహుమతికి మిక్సీని ఇచ్చిన వారు దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు కోర్సులు మండల శాఖ బీజేపీ అధ్యక్షులు. అదేవిధంగా ద్వితీయ బహుమతి రైస్ కుక్కర్ కట్టు సాయిరామ్ గారు పల్నాడు జిల్లా ఓబీసీ కార్యదర్శి బీజేపీ. అదేవిధంగా తృతీయ బహుమతి సమర్పించారు దేవాభోగ శ్రీనివాసరావు గారు కోర్సులు.
కన్సలేషన్ బహుమతి హాట్ బాక్స్ ఎన్ విజయ్ కుమార్ గారు ప్రోత్సరు. ఈ పోటీలో పాల్గొన్న మిగతా కన్సలేషన్ బహుమతి గ్రహీతలందరికీ కూడా మరి బహుమతులు సమర్పించారు. తిరుమల శెట్టి జగ్గయ్య గారి కుమారుడు ఆంజనేయులు గారు. ఈ పోటీ ఏర్పాట్లకు కావలసిన సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు శ్రీరామ రాజేశ్వరరావు గారు, ఏలూరు వెంకటేశ్వరరావు గారు, బోల నరసింహారెడ్డి గారు, కమ్మపాటి గోపాలరావు, అండారు మైసూర్ గారు, కడిమెల నరసరాజు గారు, కాగితాల రాజగోపాల్ రెడ్డి గారు, బట్టరు శెట్టి సులోచన గారు, గుట్టపల్లి అనిల్ కుమార్ గారు, దాడి శివయ్య గారు, ఛత్రి శ్రీనివాసరావు గారు, రొంపిచెల్ల ప్రసాదరావు గారు, రొంపిచెల్ల వాసుదేవమూర్తి గారు, సంక్రాంతి సంబరాల్లో భాగంగా దాని శివయ్య గారు, ఈ విధంగా ఎంతో మంది హేమీలు ఈ కార్యక్రమానికి మాకు వెంటనే ఉండి తమ సంపూర్ణ సహాయకారాలతో ధన్యవాదాలు. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నందుకు మేమున్నాం మీకు తోడుగా అంటూ బీజేపీ మన మండల శాఖ మొత్తం కూడా జిల్లా నాయకులతో కలిపి అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వారందరూ కూడా మరొక మారు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, రోడ్డు మండల అధ్యక్షులు, అదేవిధంగా నాథ్ శ్రీనివాసరెడ్డి గారు, ఉపాధి హామీ పథకం పల్నాడు జిల్లా కన్వీనర్ గారు, పట్టి సాయిరామ్ గారు, పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అశోక్ బాబు గారు, కొంకాయ రాజగోపాల్ రెడ్డి గారు, బట్టన్ శెట్టి సులోచన గారు, ఆది శ్రీనివాస 40 నిమిషాలు అయింది, 42 నిమిషాలు అయింది. అంటే దాదాపుగా 35-40 నిమిషాలు, 40 నిమిషాలు సుమారుగా మనం మనకి కావాల్సినటువంటి పూర్తి రూపాన్ని, ఆ ముగ్గురు పూర్తి రూపాన్ని తీసుకోవాలంటే 20 నిమిషాల టైం ఉంది. ఈ 20 నిమిషాల్లో స్పీడ్గా మరి రంగుల కాంబినేషన్ కానివ్వండి, అలాట్మెంట్ కానివ్వండి, మరి ఇదంతా మీరు పైనుండి ఒక్కసారి చెక్ చేసుకుని గెలుపుకు దగ్గరగా రావాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం. మీకు టైం ఉంది, ఒక 5 నిమిషాలు అనేది దయచేసి గమనించండి. 5 నిమిషాలు ఈ పోటీ ముగుతుంది. తర్వాత మీరు అయ్యో పోయామని బాధపడటానికి ఆస్కారం లేదు. 5 నిమిషాల్లో మీరు బాక్స్ నుండి బయటికి రావాలండి. ఆ తర్వాత కట్టపని అప్పారావు గారు దయచేసి టైం అనౌన్స్ చేయండి. ఇంకెంతుందో, ఇంకా 4 నిమిషాలే ఉందటండి. 4 నిమిషాలే ఉన్నది. విలువైన సమయం 4 నిమిషాలే ఉంది. ఈ 4 నిమిషాల్లోనే మీరు ఆ ముగ్గు పని పూర్తి చేయాలి. ఆ తర్వాత అయ్యో పాపం అనుకుంటే ఉపయోగం ఉండదండి. 4 నిమిషాలే. మా కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏలో వేసిన వెంటనే మీరు ఈ ముగ్గు వేసే కార్యక్రమాన్ని ముగించాలండి. 4 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ఆఫ్ చేయబడుతుంది.
రాజేశ్వరరావు గారు ఇంకా 4 నిమిషాలే విలువైన కాలం చేయాలి. దయచేసి గమనించండి, 4 నిమిషాలు కాదు 3 నిమిషాలే. ఈ 3 నిమిషాల్లో మీరు ఏ ముగ్గురు ఏ విధంగా రక్తం చేయాలనుకున్నారో ఆ పని పూర్తి చేయండి. బాక్స్లో రెండో వాళ్ళు ఎంటర్ కావడానికి వీలుగా చెప్పండి. ఈ బోర్డులో రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ బోర్డు జస్టిస్గా వెంకటేశ్వరటువంటి దయచేసి కోర్టు వరకు రావాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం. జస్టిస్ గమనించాలి ఇక్కడ ఉన్నారు. ఎంతవరకు కూడా అంతవరకు కారణం దయచేసి 1 నిమిషం తర్వాత వేసిన చెప్తున్న గేటు వేసిన వాళ్ళను ఈ తోట నుంచి పక్కకు జరగడం జరుగుతుందండి. ఓకే, ఇంకా మీరు అమ్మా ఇంకా బాక్సులు ఎవరు ఏంటంటే ముగ్గురు ఏమైతే నాకు చెప్పి శ్రమ గారు ఉన్నారు. మీరు అటువంటి తప్పు చేస్తే మిమ్మల్ని ఫోటో ఎన్ని తీసేస్తారమ్మా, పక్కన జరుగుతారు. కాబట్టి దయచేసి ఎవరు చిన్న గేటు కూడా తిరిగితే బాక్సులో ఉండదు, బయటకు రండి. మీరు అది ఇప్పుడులాగా వేసిన ముగ్గంతా వేస్ట్ అవుతుంది. వాళ్ళు చెక్ చేసి వస్తే మాత్రం మమ్మల్ని తీసివేయడం జరుగుతుంది. ఒక్కసారి అటుగా వెళ్ళండి కావండి. కాబట్టి జడ్జెస్ గా ఉన్నటువంటి సోదరి మనం గమనించండి. ఒక సైడ్గా చూస్తూ వెళ్ళండి రండి. మళ్ళీ సెకండ్ ట్రిప్ అయ్యే టైంలో మీరు మరి వాళ్ళకి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలా, ఎవరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలనేది మీరు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ బాక్స్ నుండి బయటకు రండి. జడ్జెస్ వస్తున్నారు. హలో, దయచేసి బాక్సులు ఉన్నటువంటి బయటకు రండి. ఎవరైనా సరే జడ్జెస్ బయలుదేరి వస్తున్నారు. వారు దిగ్గటంగానే ఉండి కొత్తగా మీటింగ్ కానీ జరిగితే వాళ్ళను పోటీ నుంచి పక్కకు తొలగిస్తారు. కదండి జడ్జెస్ గారు ఎవరు జడ్జీలందరూ కూడా వెరిఫై చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఎవరైనా బాక్సుల్లో ఉండి ఇంకేదో డెకరేషన్ చేద్దామని ప్రయత్నం చేయడం అది పిచ్చి పని అవుతుంది. పోటీ నుంచే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దూరంగా ఉండవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. బయటకు రావాలమ్మా. మీరు మధ్యలో వేరే బాక్స్ మధ్యలో జడ్జెస్ తప్ప మరి వేరే ఎవరు ఉండడానికి వీలు లేదు. మా కమిటీ వాళ్ళు తప్ప వేరే ఒకరెవరు కూడా అక్కడ ప్రెస్ తీసుకోవడానికి వీలు లేదు. దయచేసి అందరూ పక్కకు రండి. దయచేసి అందరూ పక్కకు రండి. ఎక్కడ ఏమి దిద్దుబాటు కార్యక్రమం 1కి 2 సార్లు మరి డిజైన్ మొత్తం ఆధార్కి ఈ గడికి 2 సార్లు వెరిఫై చేసి సెకండ్ టైంలో వాళ్ళకి మన ప్రైజెస్
బ్యాలెన్స్ చేయండి. నువ్వు ఎంత చేస్తారో అర్థం అవుతానే ఉంది ఎక్కడి నుంచి ఇప్పుడు ये सड़क ये फर्स्ट है जी శ్రీమంతులు గౌరవనీయులు పూర్ణచంద్రరావు గారి మా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేశారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మధ్యలో వేరెవరు కూడా ఎంటకవద్దు, పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి. దానికి జడ్జీలు లైన్లో తిరుగుతూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరు కూడా ఈ లైన్స్ అడ్డగా రావద్దండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఈ లైన్ల మధ్యలో ఎంటర్ కావద్దు.
ఎన్నో కార్యక్రమం ఎంత శ్రేష్టమైందో అదంతా మనకి తెలుసుకోవడానికి మనం వాడుతున్నటువంటి ఆశిస్తులు మాకు కావాలని కోరుతూ ఉన్నారు. అడుగున్నావు తమిళనాడు పోతున్నావు చెట్లన్నీ మనయ్యాగా మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా అయిపోయింది మా అప్లోడ్లో ఉండవు అప్లోడ్ హలో, దయచేసి గమనించండి. మనకి ఇష్టాలు తదుపరి జరిగే భారీ మనం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాను. వాళ్ళు వీడియో షూటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జడ్జెస్ రాగానే ఏమైనా జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ ప్రకారంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రండి అమ్మ, ఎవరు ఫోటో ఎవరు అందాల ముగ్గురు ఉన్నాయో అక్కడ వాళ్ళు నిలబడండి. బ్రహ్మాండమైనటువంటి లైట్స్ సమర్పించి
ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి తోడ్పడినటువంటి వారు మురుగురి లక్ష్మీనారాయణ మరియు వారి కుమారులు బ్రహ్మాండమైనటువంటి మైత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారిని ఆ దేవుడిలో భావించాలని చాలా కాపాడవలసిందిగా మరీ మనం చేస్తూ ఉన్నాం. మీరు వింటున్నటువంటి చక్కనైనటువంటి మధ్యాలు తెలియజేసుకుంటూ వారిని ఆ వేణుగోపాల స్వామి ఆరోగ్య ఔషధాల నుంచి కూడా చిన్న సమాహారం. ఎందుకంటే ఈ బాక్స్ దగ్గర మమ్మల్ని అందరం చూసాం. ఎందుకంటే ముగ్గురు కాల్చుకొని ఉంటే ఆ ముగ్గురు దాని వెంట ఆ వచ్చిన వాళ్ళను కాబట్టి అందరూ ఎవరెవరి బాక్స్ దగ్గర వాళ్ళు ఉండవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం. చేసి ముగ్గురు వ్యక్తులు ఎంతమంది మొదలు కాబట్టి మేము ఇందులోని మన ముగ్గురిని ఆదరించండి. దయచేసి పక్కకి ఇంకొక విషయం గమనించండి. 58 ఎవరిదమ్మా? అందరికి నెంబర్ పక్కన అనమాట. దాని మీద నుంచో అది కనపడుతుంది. ఇదే నీది కన్ఫర్మ్గా $23. ఒకసారి 23 అదిగా నాగనేహ. ఓకేనా అమ్మా? మీకు ప్రైజులు రావాల్సినవి ఉన్నాయి, వాళ్ళు వస్తారు. మీరు భోజనం చేసి వచ్చేయండి మీ ఆరుగురు.
మీరు ఫోన్ చేసి 3:00 రండి. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తా ఉండండి. అవును, 6 ప్రైజ్లు వచ్చినాయి. ఈ 6 ఫోన్ చేసి రండి. 3:00 వచ్చేయండి. తర్వాత రౌతు శ్రీ ఛాయి రమ్య ఆమె కూడా కన్సలేషనే. ఖమ్మం పాటి నాగనేహ ఈమె కన్సలేషనే. ఈ ముగ్గురికి కన్సలేషన్ బహుమతులు వచ్చినాయి. అదేవిధంగా థర్డ్ ప్రైజు వరికోటి కృష్ణవేణి. ఎవరు? వరికోటి కృష్ణవేణి. నువ్వేనా? ఈ రైల్లో నిలబడండి. వరికోటి కృష్ణవేణి. తర్వాత ఆత్మకూరి నాగమణి. నెక్స్ట్ చక్రి లక్ష్మీ తిరుగుతమ్మ. ఈ 6 వరుస నిలబడండి. సీరియల్లో నిలబడండి ముగ్గురు. 1 చక్రి లక్ష్మీ తిరుగుతమ్మ, 2 ఆత్మకూరి నాగమణి, 3 వరికోటి కృష్ణవేణి. ఆ ముగ్గురు ఈ ఫోటోలు తీయ. మిగిలిన పక్కన రండి. ఆ తర్వాత ముగ్గురు ఎర్రవరెడ్డి వెంకటరమణ పక్కన నిలబడ్డాను అమ్మా. పక్కన నా దగ్గరకు వచ్చారంట. ఎర్రవరెడ్డి వెంకటరమణ. తర్వాత రౌతు శ్రీ ఛాయి రమ్య. రౌతు శ్రీ ఛాయి రమ్య. ఓకే, మీ 6 పక్కన కూర్చోండమ్మా. మా అక్క చెల్లెళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. 86లో రామకృష్ణ పరమహంస కాలం చేశాడు. కేవలం వీళ్ళిద్దరు సంవత్సరంన్నర మాత్రమే కలిసి ఉన్నారు. ఈ సంవత్సరాల కాలంలో ఆయన నేను ఏమిచ్చాడో తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఆయనకు తెలియని విషయం లేకుండా చేశాడు. 1893లో చికాగో వెళ్తాడు ఆయన. చికాగోకి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వమత మహాసభల్లో మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్న మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికా ప్రజలారా, మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మన్ అని చెప్పి పలికించారు. ఈయనొక్కడే అన్నాడు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క అన్నదమ్మ చెల్లెళ్ళారా అని చెప్పి ఆయన పలికాడు. ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళు కూడా ఇప్పుడే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాము. ఉన్నారా 6 కూడా? ఎం వర్షారెడ్డి. రావాలా? లోహితారెడ్డి. పుణ్యాల లోహితారెడ్డి. రావాలా? ఈశ్వరి. పట్లమూడి ధనలక్ష్మి లేదా? కంటు శైలజ, కంటు వర్షిత. ఇద్దరు రండి తొందరగా. కంటు శైలజ, కంటు వర్షిత. కంటు శైలజ, కంటు వర్షిత. వర్షిత ఏది? శైలజ? సరే, 2 ఇచ్చేయండి. వాళ్ళిద్దరు ఒకటే నడుస్తుంది. కంటు విద్యాశ్రీ. కంటు విద్యాశ్రీ. అద్దల నాగమణి. చింతకాయల కోమల. అరే తొందరగా రావాలి. చింతకాయల కోమల. వేములకొండ ఝాన్సీ. వేములకొండ ఝాన్సీ. దేవళ్ళ అరుణకుమారి. రావాలా? ఝాన్సీ అరుణకుమారి. కాగితాల నాగమణి. దాసరి ప్రసన్న.
దాసరి ప్రసన్న, వంకమల్ల సంధ్య, సంగంట జస్వంతి, చీరాల విజయలక్ష్మి, భక్తుల సంధ్య, ముండి గాయత్రి, ముండి గాయత్రి అలేఖ్య, ముగ్గురు వచ్చారా? తర్వాత చిమట శివమ్మ, చిమటని పొట్టి జయశ్రీ, కట్టమ్మ చెన్నకేశ్వర, ముగ్గురు రండి. పేరు కాగితాల పాట మల్లాల భవాని, నలుజాల పుష్పావతి, శివకుమారి, హర్షిత, వేగంటి హర్షిత, ఊహాదర్శిని, కోటకొమ్మల ఊహాదర్శిని, ఉరకాల నాళం సౌమ్య, పోగంటి పావని, సోము శైలజ, సోము టింపుల్, ఇద్దరు ప్రవేశక, ఇద్దరు రెండు వస్తారే. త్రివేణి, కోటకొమ్మల త్రివేణి, వడ్లమూడి రూపాంగిరి, మాతావత్తుల కొండమ్మ, కావూరు లక్ష్మి, మీరు వడ్లమూడి పూజిత, కీర్తి సంధ్య, పెట్టారా? ఇంకా పెట్టలేదు. హలో, ఈ కార్యక్రమం మొత్తం సనారి వీడియోలో వస్తుంది, అని చూడాల్సిందిగా వెళ్తున్నాము. చూసుకోమ్మా. ఏడుతుందా అయ్యలేదని అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ లో ఓపెన్ చేసి సనారి మీడియా అని కొట్టి జరుగుతుంది. కప్పట్లో పట్టండి అమ్మా, ఉన్నోళ్ళన్నా. బొట్టుముక్కల లక్ష్మి గారికి జడ్జిగా వ్యవహరించారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చేస్తున్నారు. అయ్యి ఒక 2-5 నిమిషాలు ఉంచుకొని ఒక ఫోటో దిగిందాక ఉంచుకోండి. ఓకేనా? డాక్టర్ గారు వస్తున్నారా? వస్తారు. పేర్లు నమోదు చేసుకున్నటువంటి
ముత్యం రవీంద్ర రెడ్డి మాస్టర్ గారిని, అలానే విష్ణు మలకల అనూష గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఒక్కళ్ళు కూడా వివేకానంద గారి స్ఫూర్తిని కొనికి పెట్టుకొని దేశభక్తి భావాన్ని పెంపొందించుకొని వారి ఆశయాలు, వారి లక్ష్యం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. గోపాలకృష్ణ గారు అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు, మేకల శివశంకర్ గారు అమరావతి ట్రస్ట్ బోర్డు మెంబర్. రండి మీరు కూడా నడుస్తూ ముగ్గులు చూసుకుంటూ కార్యక్రమం పెట్టి ఖర్చు పెట్టుకొని మీరు అనుకున్నారండి సార్. అయ్యి నువ్వు కూడా సార్ మీరు చదివాలండి. ఒక నిమిషం ఆగాలండి. అధ్యక్షుల వారు రాజేశ్వర గారు ముందుకు రావాలి. రాజేశ్వర గారిని వెంట పెట్టుకొని మన జిల్లా అధ్యక్షుల వారు యొక్క ముగ్గురు కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాము. సంక్రాంతి మొత్తం చూపించింది. సందర్భం అంటే ఒక బిట్టు కాదు, ఇక్కడ మొత్తం చూపించింది. మామూలు మకరంని, హరిదాసుని, గుమ్మడికాయల్ని, చెరుకుల్ని, తోరణాన్ని అంటే ఆయన రెడీలో ఉన్నాడు హరిదాసు రోజుకి. అది కాన్సెప్ట్ మొత్తం ఒకటిన్నర దాకా ఉన్నారు సార్. ఎన్నిటి దాకా ఉన్నారు? బాగుంది. అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్పండి. ఆడపడుచు కోసం సంస్కృతిలోనే ఉంది, మన మహిళల్లోనే ఉంది. నువ్వు చొక్కలేసి ఎక్కడెక్కడ కలిపితే ముగ్గైతో మన మగవాళ్ళు ఎంత నేర్చుకున్నా రాదు, ఎన్నిసార్లు చూసినా రాదు. అంటే సార్ 100లో ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళలో 199 మంది ఉంటారు. అంటే చెబుతున్నా, ఎన్ని చుక్కలు వేసినా దాన్ని ఎట్నుంచి ఎటు తేవాలో ఎలా గలపాలో అంత మేధాశక్తి వాళ్ళకే ఉండేది. పురుషులతో పోల్చుకుంటే మహిళలకే మేధాశక్తి పెంచు. మీ అంత బాగా చేసినా మేమేమో లేదు దానికి. ఫస్ట్ ప్రైజ్ చేయాలి సార్ శశి కుమార్ గారు. అదే ఎంత బాగా చేసినా స్వార్థం చూపిలే కదా, మన ఇంట్లో వారికి ఇచ్చినట్టే ఉంటుంది. లాటరీలో మన ఇంట్లో ప్రైజ్ వచ్చింది అనుకో, ముగ్గులు వేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ జరిగింది. ఇంత ఘనంగా ఇంత ఎక్కువ మందితోటి ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అన్నదానాలు. ఆయన నాకు తెలిసి పుట్టినటువంటి 15-20 సంవత్సరాల నుంచి ఆయన ఒక 60-70 లక్షల రూపాయలు ఈ యొక్క సేవా కార్యక్రమానికి పెట్టి పాపం ఆయన ఇప్పటికి కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా, వెన్ను చూపకుండా ఏదైనా ప్రోగ్రాం చేద్దామంటే మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, పల్నాడు జిల్లా
అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలానే రెండవ బహుమతి ఇవ్వడమే కాకుండా నా వంతుగా నేను పార్టీకి సేవ చేస్తాను, పార్టీ కోసం నేను కష్టపడతానని పార్టీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సోదరుడు వీరబాబు గారిని కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ సోదరుడు నారసింహాస్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బెల్లకొండ మండల అధ్యక్షులు సోదరుడు ఓచ్ రాజు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలానే ఈ యొక్క ముగ్గుల పోటీలకి జడ్జి మండల మహిళ అధ్యక్షురాలు రావేల సౌజన్య గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కోసం పాపం 2 గంటల దాకా వేచి చూశారు. 5 నిమిషాల్లో వస్తారు, 5 నిమిషాలు బహుమతి ఇచ్చి పంపించడం జరిగింది. మొదటగా 6 బహుమతులు సంపాదించినటువంటి మన తల్లులు వాళ్ళని మాత్రం ఉండండమ్మా మీరు, ఎందుకంటే మా అధ్యక్షుల వారు అడుగుగా తిరుగుతారు బాబు, మా టీం అంతా కూడా వాళ్ళు ఎన్నో బిజీ. ఆత్మకూరి నాగమణి గారు 2వ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అలానే వరికోటి కృష్ణవేణి గారు 3rd ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అలానే ఎర్రమరెడ్డి వెంకటరమణ గారు 4వ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. రౌతు శ్రీ సాయి రమ్య 5వ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. 6వ ప్రైజ్ని ఖమ్మంపాటి నాగనేహ తల్లి గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క గారిని 5 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. అనేటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ ముగ్గులు వేసినటువంటి దాదాపు ఒక 60 మంది పైన వేయటం జరిగింది. చూడటానికి దాదాపు ఒక 200 మంది దాకా వచ్చారు. మొత్తం 300 మంది దాకా ఇక్కడ మన క్యాంపస్లో ఉన్నారు. కానీ వారు కనుక ముందుగా వచ్చి ఉన్నట్టే చాలా బాగుండేది. ఒక గంట ముందు కనుక వచ్చినట్టే జనం అందరిలో కనపడేవాళ్ళు, చక్కగా మీటింగ్ చెప్తే అందరూ వినడానికి బాగుండేది. అది ఒకటే చిన్న లోపం జరిగింది. కానీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ముగ్గురు అందరూ బాగా వేయటం జరిగింది. ఈ ముగ్గుల కార్యక్రమం అనేటువంటిది నేను గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తూనే ఉన్నాను. ఈ ముగ్గులు పోటీ నిన్న కూడా ఒకటి అక్కడ గ్రోసరీ పబ్లిక్ స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమం నేను ముగిస్తాను. అంకమ్మ గుడి దగ్గర రేపు సాయంత్రం 3 గంటలకి మళ్ళీ అక్కడ ఇదే ముగ్గుల పోటీలు, అక్కడ మళ్ళీ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అలాంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తున్నాను. అలాగే ఈ నాయకులు అందరికీ కూడా రేపు 1వ తారీఖు నాడు ఓరకల్ల తిరణాలలో మంది చివరిసారిగా నేను 11 సంవత్సరాలు మొక్కుబడి అయిపోతుంది అన్నదానం కార్యక్రమం. దానికి మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్ర నాయకులు మాధవరావు గారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చేయమని నేను మన మండల అధ్యక్షుల వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఉపయోగిస్తారని నేను భావిస్తున్నాను. అది చేస్తే మన ప్రాంతంలో కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి బాగా ఘనంగా ఉంటుంది అని ఆశపడుతున్నాను. అందుకని నేను ప్రతి దాంట్లో కూడా మన శ్రీనివాసరావు గారిని, మండలాధ్యక్షుల గారిని ప్రతి దాంట్లో ఆహ్వానిస్తున్నా. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారికి కూడా కొంత పేరు వస్తుంది, గత గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది పార్టీ. అలాగే వారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలాగే పై నాయకులు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు. జిల్లా నాయకులు, మరి రాష్ట్ర నాయకులు వచ్చారు. అందరూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని ఆశపడుతున్నారు. ఈ రేపు 1వ తారీఖు కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 10,000 మందికి కార్యక్రమం మనది ఉంటుంది. ఎవరితోటి రూపాయి డొనేషన్ లేదు. ఇది నేను నా ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసి 11వ సంవత్సరం. ఇది 11వ సంవత్సరం అండి.
11వ సంవత్సరం నేను 11 సంవత్సరాలు పెట్టాలని మా మిస్సెస్ గారు మొక్కుకుంటే అది తీరుస్తూ వచ్చారు. ఈ సంవత్సరం తోటి అయిపోతుంది. చివరి సంవత్సరం ఎందుకులే మా 10 మందికి కూడా దాన్ని ఉపయోగపెడదామనే ఆలోచన అనేది వచ్చింది. వచ్చి మొన్న 4 రోజులు నాడే చెప్పారు మా మండలాధ్యక్షుల గారికి, మీరు ఏం చేస్తారో అది లేదు, మాధవరావు గారు కూడా వచ్చేట్లు చేయండి, ఇది మంచి అవకాశం. దాన్ని 10 మందిలో గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పార్టీల వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి ఉత్సాహంగా కార్యక్రమాలు చేయటం, 10 మందిలోకి వెళ్ళటం ఇలాంటివి చేస్తుండేసరికి వాళ్ళు కూడా మంచి గుర్తింపు అనుకున్నారు. అలాగే దీనికి కూడా ఉండాలి. ఇది అసలే జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీ ప్రతిదానికి మరి ఏది చేసినా జాతీయ పార్టీ అనదగలతోటే జరగాలి వాళ్ళకి. కానీ వాళ్ళే ముందులో ఉంటున్నారు, వీళ్ళు వెనకలో ఉంటున్నారు. స్టేట్లో వచ్చేసరికి, సెంట్రల్లో వచ్చేసరికి మనం ముందు ఉంటున్నాము, అందరితోటి ఇంక సంబంధం ఉంటుంది తర్వాత. అలాగే స్టేట్లలో కూడా వచ్చేట్లుగా రావాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళిన రోజు ఉండగా 10 మందిలో జనాల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా మా ఉపయోగపడే పనులు మనం చేయగలగాలి. అప్పుడు పార్టీకి గుర్తింపు ఉంటుంది, చేసిన మేలు వాళ్ళకి ఉంటుంది, వాళ్ళలో గుర్తింపు ఉంటుంది. అట్లా చేస్తే చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు రేపు 1వ తారీఖు ఓరకల్లో తిరునాళ్ళలో భోజనాలు పెట్టడం అంటే సామాన్యమైన కష్టమైన పని కాదండి. అది నేను 11 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నా. నేను గత అమరావతిలో కూడా 10 సంవత్సరాలు 11 ఏళ్ళు అయిపోయింది. మీరుండే దగ్గరేనండి. మనకు కూడా అందరూ సహకారంగా నిలబడండి, బాగుంటుంది. అది రాష్ట్ర అధ్యక్షుల వారిని తీసుకురావాలి మన నియోజకవర్గానికి. అయితే టైము ఇప్పుడు మీరు వచ్చినట్లు ఇప్పుడు ఇందాకైనట్లు ఈ వాళ్ళ మొత్తం నిండిపోయి ఉన్నారు. ఇట్లా వస్తే ఉపయోగం లేదు. ఇందాక ఎవరు అంటున్నారు సాయంత్రానికి వస్తామని. సాయంత్రానికి వస్తే ఎవరు ఒట్టించడానికి కూడా ఎంత ఉంటుంది కానీ చివరికి అట్లా కాకుండా ఎందుకంటే ఇందాక జనం బాగున్నారు. అప్పుడైనది నిండిపోయారు. కనీసం మ్యాక్సిమం 300 మంది ఉన్నారు. 250 పైన 300 మంది. 1:3 or 4 ఉన్నారు ముగ్గులు వేసే వాళ్ళకి. అలా వచ్చారు జనం. అది గత లాస్ట్ ఇయర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చారు. దాదాపు 500 మంది పైన వచ్చారు. ముగ్గులు వేసిన వాళ్ళు కూడా దాదాపు 150 మంది దాటున్నారు. ఈ క్యాంపస్ మొత్తం నిండిపోయారు. అప్పుడు కూడా జనం బాగా వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏదో ఒకటి కార్యక్రమాలు కూడా పబ్లిక్లో కూడా చేస్తూ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. నాకు తెలిసి నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నాకు ఏదైనా మనకి గుర్తింపు రానిపోని నేను అసలు అది పట్టించుకోను. దాని గురించి చేయను, చేయాలనుకుంటే చేయడం వరకే నా డ్యూటీ. అలాగే ఇప్పుడు మీరు కూడా ఏదో ఒక పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండి వాటికి కూడా వచ్చేది పేరు గుర్తింపు వాళ్ళకి రావాలి, మనకి రావాలి, మీకు ఉండాలి, అందరికీ ఉండాలి. అలా వద్ద చేస్తారని ఆశపడుతున్నాను. జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు గారు, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ప్రధాన పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు లయన్ బ్రహ్మశ్రీ శ్రీరామ్ రాజేశ్వరరావు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నారు శ్రీనివాసరెడ్డి గారు, ఆదిత్య గారు, చారి గారు, బెల్లంకొండ మండలాధ్యక్షుడు రాజు గారు, వెరంకి వీరబాబు గారు, సాయి సోదర పేరు సౌజన్య గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా తల్లులందరికీ పేరు పేరు నమస్కారం. మన సంస్కృతి ఉట్టిపడేలాగా గ్రామీణ ప్రాంతాల్లో మరి మన సంస్కృతి సంప్రదాయాన్ని పెంపొందించేలాగా మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి సంప్రదాయాలని కొనసాగించేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి రాజేశ్వరరావు గారు చాలా విలువైన ఉపన్యాసం ఇచ్చారు. వారిని మరి వారి యొక్క సేవలు నిస్వార్థమైనటువంటి సేవలు, గుర్తింపు కోరుకోని సేవలు. మరి ఎందుకంటే గుర్తింపు కోరుకోకుండా సేవ చేయడం అనేది చాలా గొప్ప అంశం. ఎందుకంటే చిన్న 10 రూపాయల చాక్లెట్ ఇచ్చే 15 సార్లు ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు కదా. 10 రూపాయల చాక్లెట్ ఇచ్చి అమ్మవారి దేవాలయంలో
ప్రతి ఏటా 10,000 మందికి అన్నదానం చేయించడం అంటే వారు ఎంతో పుణ్యవంతులు. అటువంటి గొప్ప వ్యక్తితోటి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా చాలా భగవంతుని ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఇక్కడ క్రోసూరులో ఉండటం చాలా అదృష్టం మనందరికీ కూడా. వారి సేవలు కేవలం క్రోసూరుకే కాకుండా మరి మా మండలం మీద కూడా ఎక్కువ ఉండాలని, అమరావతి మండలం మీద కూడా మీ సేవలు కొనసాగించాలని. అటొద్దులేండి, మరి బిడ్డలు వెళ్ళొద్దు, అటొద్దు. మన కాన్స్టిట్యున్సీ మొత్తం మరి మీ సేవలు కొనసాగాలని, మరి మీలాంటి గొప్ప వ్యక్తి మరి మా నియోజకవర్గంలో ఉన్నందుకు, అది కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. మరి మనకి పెదకొరపాడు కాన్స్టిట్యున్సీలో చాలా మంచి మంచి నాయకులు ఉన్నారు, చాలా మంచి నాయకులు ఉన్నారు. మరి నేను శశి గారికి ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో జిల్లాలో పెదకొరపాడు నియోజకవర్గాన్ని అత్యుత్తమ స్థానంలో పార్టీ పరంగా అత్యుత్తమ స్థానంలో పెడతామని చెప్పని శశి గారితో చెప్పడం జరిగింది. అంత క్యాపబిలిటీ ఉన్న లీడర్షిప్ మనకు ఉంది ఆల్రెడీ. మనం చేసుకోవాల్సింది ఏంటంటే సమన్వయం చేసుకోవటమే, జస్ట్ కోఆర్డినేషన్ చేసుకొని సోదర భావంతో. ఎందుకంటే ఎవరు ఆస్తులు ఎవరు తీసుకోవట్లేదు, మనందరం మోటివ్ ఒకటే. ఏంటి అధ్యక్షులు మరి శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్యంగా జడ్జెస్, ఎందుకంటే మాకు కూడా పరీక్ష పెట్టారు మా సోదరిమణులు, ఏ ముగ్గురు బాగుండే అంటే వాళ్ళ జడ్జిమెంట్ కరెక్టా లేదని, అంటే పబ్లిక్ వేయడం కోసం ఒక రకం మంచిదే. వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేశారో మన వాళ్ళు కూడా అయ్యే చెప్పారు కాబట్టి రైట్ జడ్జిమెంట్ కరెక్ట్గా లేకపోతే కమలం పువ్వుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిండేది. అందరికీ నమస్కారం. ముందుగా మా తరపు నుంచి క్రోసూరు ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి సోదరి మనులందరికీ, అదేవిధంగా నిర్వాహకులు శ్రీరామ్ రాజేష్ గారికి, మా మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు గారికి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా మా వైపు నుంచి క్షమాపణలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ పెద్దలు తెలియజేశారు, మా బాధ్యతగా కూడా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణ అంటేనే భారతీయ జనతా పార్టీ. కానీ మాకు ఈరోజు ఉన్నటువంటి అనేక రకాల షెడ్యూల్ పోస్ట్ పోన్ కారణం చేత ఈరోజు ప్రోగ్రాం మొత్తం అయిపోయిన తర్వాత మేము రావడం జరిగింది. రేపు 1వ తేదీన 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ నిరంతరాయంగా కరోనాల సమయంలో కూడా తిరణాల్లో భోజన వసతి చూస్తూ భోజనాన్ని వారి యొక్క ధర్మపట్టి కోరిక మేరకు వారి కోసం 11 సంవత్సరాలు, రేపు జరిగేటటువంటిది 11వ సంవత్సరం. దానికి ముందుగా ఖచ్చితంగా మేము హాజరవుతాం. దానితో పాటు మీ యొక్క అభ్యర్థిని కూడా పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా మేము ఖచ్చితంగా తెలియజేసి, వారు వచ్చే దాంట్లో ప్రయత్నం అయితే ఖచ్చితంగా మా ప్రయత్నం లోపల లేకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందులో ఖచ్చితంగా మా ప్రయత్నం లోపం లేదు అయితే ఉండదు. వారి యొక్క షెడ్యూల్ ఏదైనా ఖాళీ లేకపోతే తప్పించి మాకు విజయవాడలోనే ఉంటారు, అక్కడి నుంచి పెద్ద సమస్య కాదు. వచ్చి వారు ఒక సమయం ఒక అరగంట మనకి కేటాయించడానికి కూడా దానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. మన టీం అంతా కూడా వెళ్ళి మీ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ రోజు ఆహ్వానిద్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా అందరికీ ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాను రాజేశ్వరరావు గారికి. అదేవిధంగా ఈరోజు రాజేశ్వరరావు గారికి, దమ్మాలపాటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా టీం మొత్తానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవసారి ఈ యొక్క పొరపాటు జరగకుండా ఖచ్చితంగా జాగ్రత్త పడతామని చెప్పి తెలియజేస్తూ, భారత్ మాతాకి జిల్లా అధ్యక్షులు శశికుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి మేకలమ్మ గారి చేతుల మీదుగా వీరి ముగ్గురికి బహుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న రండి పైకి, సంవత్సరం అన్న పైకి రండి. సరే, సంస్కృతి సాంప్రదాయం పండుగ సంబంధించి ఇక్కడ ఏడే రాజకీయ కమిటీ మీటింగులు కాదు. ఇలా పైకి చాలా అద్భుతంగా మన సాంప్రదాయం సంస్కృతి ఉట్టిపడేలా వేసినటువంటి క్షత్రి లక్ష్మీ దత్తమ తల్లిని మొదటి ప్రైజు
జిల్లా అధ్యక్షులు శశికుమార్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిన ఈ యొక్క కార్యక్రమ జిల్లా ఉపాధ్యక్షులు కామెర హనుమంతరావు గారు, జనాభా ఆదిత్య గారు, అలానే మహిళా అధ్యక్షురాలు రావాల సౌజన్య గారు మీ యొక్క చేతుల మీద ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాము. ఒకసారి వేరంగి వీరబాబు గారు, కంగ్రాచులేషన్స్ అండి. మన మండలానికి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్ష పదవి రావడం సంతోషంగా ఉంది. జలసూత్ర గోపాల్ స్వామి గారు, మీరు కూడా రండి, మీరు కూడా చాలా పుట్టుకోండి. వెంకటేశ్వర గారు, చింతపల్లి వెంకటేశ్వర గారు రండి, రైట్ రండి. కంగ్రాచులేషన్స్ అండి. చారి గారు ఎలానని మీరు దూసుకొని మండల జిఎస్ తుంపూడి వెంకటేశ్వర రెడ్డి గారిని రావాల్సింది కోరుతున్నాం. తల్లి జనగణ మనం పడతావా? నేను కూడా పడతారా? పెద్దలకి మన అచ్చంపేట పోస్టులో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర మీటింగ్ ఉంది అందరికీ. దయచేసి ఎవరో కూడా పోవద్దు.